నమస్తే, నా పేరు వంశీ. ఈరోజు మీకు పిచ్చుక గూడు కట్టుకునే ఇది చూపిస్తాను. ఎందుకంటే అది గత 10 రోజులుగా ఒక చిన్న కొమ్మకు గూడు కట్టుకుంటూ ఉంది. అది నేను గమనిస్తూ ఉన్నాను. మార్నింగ్ ఖచ్చితంగా ఒక 7, 8 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతుంది. అంటే 6 పైన 6 గంటల పైన అది వస్తుందన్నమాట. 6 గంటల పైన వచ్చి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది. ఫాస్ట్గా వస్తుంది. ఒక సెకండ్లో ఒక ఇది పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది అనమాట. అదిగా నా గడ్డి పరక ఎంత ఉంటుందంటే మన చూడు వేలు అంత గడ్డి పరక ఇంతే, దాని రేంజ్కి అంతే అంత గడ్డి పరక తెచ్చుకుంటుంది. దాన్ని పెట్టేస్తుంది, సెకండ్లోనే పెట్టేసి వెళ్ళిపోతుంది అంతే. అట్లా రోజు పొద్దు నుంచి మళ్ళీ సాయంత్రం మబ్బు అయ్యేంత వరకు అదే పని చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు తింటుందో కానీ తెలియదు. కానీ అది మార్నింగ్ అయిన నుంచి ఈవినింగ్ వరకు ఫాస్ట్గా పోతుంది, వస్తుంది, అది పెట్టేస్తుంది. అది ఎంత అందంగా కట్టుకుందంటే నేను 10 రోజుల నుంచి చూస్తున్నాను. కొద్దిగా కట్టుకుంటుంటే నాకు ఈరోజు ఏమైనా కానీ అని చెప్పి నేను కానీ అక్కడికి వెళ్తే అది భయపడి అక్కడ రావట్లేదు అనమాట. ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఎండలోనే అట్లే కూర్చొని దానికి అలవాటు ఎంతవరకు అట్లే కూర్చొని అనమాట. ఎండలో కూర్చుంటే అది కొద్దిసేపు ఆడికి అది గడ్డి తెచ్చుకుంటుంది. గడ్డి తెచ్చుకున్నాక గడ్డి కాదులే, చిన్న గడ్డి పాస అంటారు కదా, అది అట్లా ఇంత దాని మూతికి ఎంత పడితే అంత తీసుకుంటుంది. ఒక వైర్ మీద కూర్చుంటుంది, మళ్ళీ అంత దూరం పోతుంది, మళ్ళీ నన్ను గమనిస్తుంది, నేనేమో చేస్తానేమో అనేదంతో అట్లా తిరిగి మళ్ళీ లాస్ట్కి వచ్చి టక్కని దాంట్లో పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. అది ఎప్పుడు అంత నీట్గా, అది పెద్ద ఇంజనీర్లు కానీ పనికిరారండి, అంత నీట్గా కట్టేసింది. అది వచ్చి ఫాస్ట్ ఒక సెకండ్ కానీ ఉండదు, దాని మీద వస్తుంది, టక్కన పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఒక గూడు అయిపోయింది. అది ఎంత నీట్గా అంటే దానికి పోయేకి అది రౌండ్ షేప్ కానీ పైనుంచి ఆ కొమ్మకి ఇది బేస్ ఉంది, తర్వాత కొమ్మ నుంచి కిందకి ఇది వచ్చి అది వెళ్తే దాన్ని కరెక్ట్గా ఆ పిచ్చుక ఎంత ఉందో ఆ పిచ్చుక సైజు అది పడుతుంది అనమాట లోపల. అంత నీట్గా చేసుకొని దానికి ఆ దేవుడు ఎంత వాళ్ళకి అంటే దానికి మీన్స్ ఆ పిచ్చుక అంటే గువ్వ అంటారా కొద్దిమంది, ఏమంటారు, ఆ పిచ్చుకకి ఇంత పిట్ట అనుకోవచ్చు అనమాట. దీనికి ఇంత నాలెడ్జ్ ఇచ్చాడు. అసలు నేను చేత్తో ఇట్లా అన్నా కానీ పోతుంది అది, లేదంటే ఒక కొమ్మ ఇట్లా ఇంచితే వెళ్ళిపోతుంది, లేదంటే పెద్ద గాలి వస్తే వెళ్ళిపోతుంది, లేదంటే వాన పడినా వెళ్ళిపోతుంది. కానీ దానికి ఎటువంటి చింత లేదు. దానికి ఒక నమ్మకం అంతే. మనకట్లా బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం లేదు. దానికి ఒక గూడు కట్టుకోవాలా, అది నీట్గా దానికి గూడు కట్టేసుకుంటుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు అది కష్టపడుతుంది. ఒకవేళ అది పోయినా కానీ ఇంకోసారి పోయి కడుతుందేమో, కానీ అది మాత్రం మనకట్లా ఎక్కువ బాధపడదు, ఎక్కువ ఇది చేయదు. కొంచెంసేపు బాధపడతాయేమో మనకి తెలియదు, కానీ మళ్ళీ అయితే ఇంకొక ఇల్లు కట్టుకునేకైతే స్టార్ట్ చేస్తాయి. కానీ మనకట్లా ఇదైపో అనమాట. కాబట్టి దాన్ని ఇది చెప్తున్నాను ఎందుకు నేను ఇంత కష్టపడి తీసాను అంటే అది అసలు ఫాస్ట్గా వస్తుంది, ఒక సెకండ్లో అట్లా పెట్టేస్తుంది, వెళ్ళిపోతుంది అంతే. కానీ అది గూడు పరిమాణం ఎంత నీట్గా అయిందంటే అంత నీట్గా అయింది. చూడండి, మళ్ళీ అంటే నేను ఇప్పుడు కొద్దిగా స్లోగా చేశాను. వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అది వస్తుంది, పెడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ అది గూడు ఆకారం అయిపోయింది. నేనైతే చాలా కష్టపడ్డాను, ఎందుకంటే అది రావట్లేదు. నేను ఉంటే అది రావట్లేదు. పై నుంచి ఇట్లా చూసి ఇట్లా వెళ్ళిపోతుంది. ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అది అలవాటు అయ్యి వచ్చిందనమాట. తర్వాత నేను అలానే తీస్తూ ఉన్నాను. కానీ నాకు నచ్చింది ఏమంటే మనము పక్షుల్ని చూసి నేర్చుకోవాలి. ఇంత ఉండే పక్షి అది, దానికి ఎంతో మెతుకులు, ఒక బియ్యం తింటే ఇవి తింటే అయిపోతుంది అవి. కానీ అది ఎంత నీట్గా కట్టుకుంటూ వెళ్తాను చూడండి. దాన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను ఈ రోజు. ఏమంటే అన్నిటికీ మనం బాధపడి ఇబ్బంది పడి ఏదో చేస్తున్నాం, మన టాలెంట్ ఇది, ఆ టాలెంట్ ఇది. దానిలో ముందర మన టాలెంట్ చుట్టుతో పనికిరాదు. మనం డైరెక్ట్ చెప్పాలంటే ఏమిటికి పనికిరాదు మన టాలెంట్. దానిలో ముందు ఒకే ఒక పాస తీసుకొని వచ్చేసి ఇది మళ్ళీ అది కట్టేసి వెళ్ళిపోతుంది చూడండి. దాని సైజ్ ఎంత, దాని ఇది పెట్టేది ఎంత మంచి గూడు చేసుకొని చూడండి ఎంత నీట్గా వస్తుంది. అది చూడండి, అట్లా పెడుతుంది, అయిపోయింది. లోపల ఇట్లా ఇచ్చేస్తుంది, అయిపోయా, అంత వెళ్ళిపోతుంది. అసలు మనమైతే ఎంత యాక్షన్లు చేస్తా అంటామేమో, కానీ అంత ఇది చేస్తుంది చూడండి. మళ్ళీ పూర్తి అయినాక ఇంకొకసారి తీస్తాను. అది లేనప్పుడు తీసి మళ్ళీ పెడతాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి మళ్ళీ ముందు ఇంకా చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఈరోజు చాలా